బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి నగరంలోని అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, కలెక్టర్ తమీం అన్సారీతో కలిసి ప్రారంభించారు. జిల్లాలో 5 క్యాంటీన్లు ప్రారంభించినట్లు, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 200 పైగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాల యొక్క మేనిఫెస్టో ప్రకారం తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలనుకోవడం, ఇవి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గుడివాడలో లాంఛనంగా ప్రారంభించారు. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో 5 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. ఒంగోలు నగరంలోనే 4 క్యాంటీన్లు, చేమకుర్తిలో 1 ఉదయం కలెక్టర్ గారు, అక్కడ విజయకుమార్ గారు శాసనసభ్యులు ప్రారంభించడం జరిగింది. ఈరోజు 100 ప్రారంభించినప్పటికీ కూడాను ఈ నెలాఖరులోపు మిగిలిన క్యాంటీన్లు కూడా గతంలో పనిచేస్తున్న క్యాంటీన్లు మొత్తాన్ని కూడా తిరిగి పునరుద్ధరణ చేస్తారు. వీళ్ళన్న త్వరగా గతంలో మంజూరు చేసి నిర్మాణ దశలో ఆగిపోయినటువంటి క్యాంటీన్లు కూడా మొత్తం 200 క్యాంటీన్లు కూడా ఈ సంవత్సరం ప్రారంభించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దీని మీద అసెంబ్లీలో మేము ప్రశ్న అడిగాం. బిల్డింగ్లు కట్టాం, పేదలకి ఉచితంగా 5 రూపాయలు రోజు 15 రూపాయలకే 3 పూట్ల కడుపు నింపుతున్నాం. ఈ పథకాన్ని కొనసాగించండి, మీ నాయకుడి పేరు పెట్టుకోండి, మీకు అలవాటే కదంటే ఆనాటి మంత్రి బొత్స సత్యనారాయణ గారు లేదు మేము కొనసాగిస్తామని చెప్పి సభాసాక్షిగా చెప్పారు. ప్రజలను పూర్తిగా మభ్యపెట్టారు, మోసం చేశారు. దీనికి ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తే మొన్న ఒక అతను బిచ్చగాళ్ళు, పేదలను బిచ్చగాళ్ళతో పోల్చినటువంటి శాసనసభ్యులు ఆ పార్టీలో ఉన్నారు. వాళ్ళ గురించి అంతకన్నా ఎక్కువ మాట్లాడుకోవడం అవసరం. పేదల ఆకలి గ్రహించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఏదైతే 4 బిల్డింగులు ఉన్నాయో ఇక్కడ అన్నా క్యాంటీన్లకి, ఈ 4కి మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి యొక్క నాయకత్వంలో 25 లక్షల రూపాయలు పెట్టి ఇవన్నీ కూడా రిపేర్లు చేయించి ఈరోజు వాడుకలో తీసుకొని వచ్చాం. వీటి ఉద్దేశం పేదలకి నాణ్యమైన భోజనం. దీనిలో చాలామంది విరాళాలు కూడా ఇస్తూ ఉన్నారు. విరాళాలను కూడా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది ఒక మంచి కార్యక్రమానికి. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్గా వచ్చేటువంటి నిధులతోటే ఇది నిర్వహించాలని ఒక లక్ష్యంతో మనకి ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. పేద ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ చాలామంది భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా జిల్లా కేంద్రానికి వివిధ రకాల పనుల మీద వచ్చేటువంటి వాళ్ళు ఎంతోమంది భోజనాలు చేసినటువంటి పరిస్థితుల్లో అంతమందికి 5 ఏళ్ల కష్టాలు వచ్చాయి. ఇది ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి అన్న క్యాంటీన్లతో పోకుండా ఇళ్ల మీద దాడుల వరకు, తప్పుడు కేసుల వరకు వచ్చినటువంటి ప్రభుత్వం మనం చూసాం. వీటన్నిటికీ చరం గీతం పాడే విధంగా మేము కూడా మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నా కానీ మేము ఫ్రీగా పోనిచ్చాం. మేము బయటికి వెళ్దామంటే హౌస్ అరెస్టులు, ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్టులు మీకు రోజు కూడా చూశారు. ఆ రోజు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఇంటికి తాళ్లు కట్టినటువంటి పరిస్థితులు, బయటికి రాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇంతటువంటి పరిపాలన చూసాం. ఈరోజు ప్రజాహితాన్ని కోరుకుంటే ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ అన్నా క్యాంటీన్ల సంఖ్య మరింత విస్తృతంగా రావాలని ప్రతి మండలంలో కూడా అన్నా క్యాంటీన్లు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పేదవాళ్ళకి అందరికీ కూడా
నాణ్యమైన భోజనాన్ని ఇవ్వడానికి ఉంది. ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కూడా కృషి చేస్తున్నాం. ఈ కూరగాయలు అమ్ముకోవడానికి వస్తారు, అదేవిధంగా ఫ్రూట్స్ అమ్మటానికి వస్తాడు. అనేక కార్యక్రమాల మీద ఒంగోలు వచ్చినప్పుడు క్వాలిటీ ఫుడ్ 5 రూపాయలకి తిని వెళ్ళే విధంగా ఈరోజు అన్ని సౌకర్యాలతోటి 4 ప్లేసెస్లో ఈరోజు అరేంజ్ చేయడం కూడా జరిగింది. దాంతోపాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్తో సహా 3 పూట్లు ఉండేటట్టుగా 15 రూపాయలకి అన్ని విధాలు కూడా తినే విధంగా ఈరోజు ఈ సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు దీన్ని ప్రారంభించడానికి వచ్చిన మన మంత్రి గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, మన విజయ్ గారికి, మేయర్ గారికి, అదేవిధంగా జనసేన అధ్యక్షులు రియాజ్ గారికి, అంతా కూడా కార్పొరేటర్లకు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యులకు కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మీడియా మిత్రులకి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవన్నీ కూడా ప్రజల కోసం చేస్తున్న పని. ఒక చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోండి. ఇందాక చెప్పినట్టు దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక బర్త్డే అవ్వచ్చు, లేకపోతే ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఏదో విధంగా 10 మందికి భోజనాలు పెట్టాలనేది మనం అంతా అనుకుంటూ ఉంటాం. దాన్ని కూడా దీనికి ఒక అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చారు. దాని అకౌంట్ నెంబర్ ద్వారా డోనర్స్ ఎవరన్నా ఉన్నా కూడా స్పాన్సర్ చేయండి. ఆ రోజు స్టేట్లో ఎంత ఇద్ది అనేది కూడా ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తున్నారు, జిల్లాలో ఎంత ఇద్దో కూడా చేస్తున్నారు. దాని అమౌంట్ కానీ ఫిక్స్ చేస్తే ఆ రోజు వాళ్ళ పేరు మీద పెట్టి ఆ రోజు ఉండే కార్యక్రమాలంతా కూడా వాళ్ళ పేరు మీద జరిపే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైనా కూడా 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు దీనికి డోనర్ చేయండి. ప్రతి వైద్యులపై దాడులు అరికట్టడం కోసం వైద్యుల భద్రత కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు. స్థానిక జీజీహెచ్లో కోల్కతా ఘటనపై సత్వర న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ ఆ నిందితులు ఎవరో అతి త్వరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ త్వరగా వాళ్ళని కనిపెట్టి వాళ్ళని అతి దారుణంగా శిక్షించాలి. ఎవరికైనా ఏ మగవాడికైనా ఒక అమ్మాయి గురించి చెడుగా ఆలోచించినప్పుడు ఈ కఠినమైన శిక్షను గుర్తించి ఫర్దర్గా ఎవరికి జరగకుండా ఉండాలని మా యొక్క మెయిన్ థీమ్ అన్నమాట. మేమైతే ఇవాల్టి నుంచి ఎమర్జెన్సీస్ని, ఆల్ ఓపీడీస్ని అన్నీ ఆపేశాము. ఎప్పుడైతే మాకు గవర్నమెంట్ నుంచి ఏమైనా రెస్పాన్స్ ఇస్తారో, అంటే కనిపెట్టి శిక్షిస్తారో, అప్పటి వరకు మేము ఈ ప్రొటెస్ట్ని కంటిన్యూ చేస్తాము. ఇంకా మాకు కూడా పునరావృతం అవ్వకుండా మాకు కూడా ఇక్కడ సేఫ్టీ లేదండి. మాకు కూడా ప్రతి ఒక్క ఎవరైతే డాక్టర్స్ నైట్ డ్యూటీ చేస్తారో వాళ్ళందరికీ ఒక మేల్ అండ్ ఫీమేల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆమెకు అలా జరగడం చాలా దారుణం అండ్ అది శిక్షించాలి. అది శిక్షించేదాకా మేము చేస్తూనే ఉంటాం. ఇక్కడ మేమందరం యూజీస్, పీజీస్ అందరం కలిసి, ఎవ్రీ స్టాఫ్ కలిసి ఇక్కడ కలిసి మేము స్ట్రైక్ చేస్తున్నాము, ప్రొటెస్ట్ లాగా చేస్తున్నాము. అండ్ ఇది ఆగకుండా చేస్తూనే ఉంటాము. ఎవ్రీడే ఆన్సర్ వచ్చేదాకా మేము చేస్తూనే ఉంటాము. అండ్ ఇది ఆపం కూడా. రేపు పొద్దున ఇంకొకరికి ఎవరికైనా కూడా ఏ అమ్మాయికైనా ఇలాంటివి జరిగితే వెంటనే యాక్షన్ తీసుకొని ఇలాంటి ఫర్దర్గా ఎక్కడా జరగకుండా చూడాల్సిందే అనేదే మా మెయిన్ టార్గెట్. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదు, ఎటువంటి రిజల్ట్స్ రాలేదు. అండ్ ఎవిడెన్స్ అన్నది మాబ్ అటాక్ చేసి మొత్తం క్లియర్ అవుట్ చేయించేశారు. మా కాలేజ్లో ఏంటంటే సిపిఐ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి సెక్యూరిటీ కూడా సెల్స్ లాగా పెట్టాలి. ఏవైనా ఇబ్బంది ఉంటే వెంటనే రియాక్ట్ అవ్వడానికి సెక్యూరిటీ సెల్స్ అన్నది ప్రొవైడ్ చేయాలని మేము అడుగుతున్నాం. అండ్ ఇక్కడ కూడా స్ట్రీట్ లైట్స్ అవి కూడా సరిగా లేవు, అవన్నీ కూడా బాగా చేయిస్తామని ప్రిన్సిపల్ సార్ ఈరోజే చెప్పారు. అండ్ మెయిన్ పాయింట్స్ లైక్ క్యాజువాలిటీ, లేబర్ రూమ్, ఇంకా ఐసీయూ సెంటర్స్ దగ్గర సెక్యూరిటీని బాగా ఎక్కువ మందిని, అది కూడా మెన్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాం. శ్రీ హర్షిని విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో గెలిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎస్ఎన్పాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొని బహుమతులు ప్రదానం చేశారు. ఆయన గురించి అంత చెప్పినా తక్కువ, ఎందుకంటే
మా కుటుంబ సభ్యులు మేమే పొగిడినట్టు ఉంటుంది. అంత స్వతంత్రంగా వెళ్తాం ఆయన దగ్గరికి. మన విద్యాసంస్థ అంటే అంత అభిమానం. ఆయన ఈ కార్యక్రమానికి విచ్చేయటం స్వాగతం సార్, స్వాగతం, సుస్వాగతం. మరొక ముఖ్య అతిథి మితభాషి, ఉన్నత చదువులు చదివి వాళ్ళ నాన్నగారే ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన కూడా అలాంటి స్థాయి దాకా వెళ్ళి రాజకీయాల పట్ల ఇష్టంతో ఈ రంగంలో అడుగుపెట్టి మాటలు తక్కువ చేతలు ఎక్కువ సంతనూతలపాడు నియోజకవర్గం చేసుకున్న అదృష్టం ఒక మంచి శాసనసభ్యులు, మిత స్వభావి, ఎప్పుడు కూడా చిరునవ్వుతూ ఉండే బిఎన్ విజయ్ కుమార్ గారి ఈ కార్యక్రమానికి రావటం స్వాగతం సార్, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మన అనుకున్న ప్రోగ్రాం 5ంటికి అయిపోవాలి. ఇది అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని గత 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి స్పోర్ట్స్ మీట్లో అనేక మందికి ప్రైజులు వచ్చున్నాయి. వారందరికీ ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రజెంటేషన్స్ ఇప్పించాలని శ్రీహర్షి జూనియర్ కాలేజ్ విద్యా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఇంత అద్భుతమైన కాలేజీలో వాతావరణంలో ఇంత అద్భుతమైన స్టూడెంట్స్ మధ్య మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ఈ కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక టైం తక్కువ ఉంది కాబట్టి ఒక 2-3 మినిట్స్లో ముగిస్తాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటిదంటే స్టూడెంట్ లైఫ్ అనేది చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అనేది మీ అందరికీ నేను గుర్తు చేస్తాను. నేను ఎప్పుడు ఎమ్మెల్యేలైనా కానీ ఏదైనా కానీ మీరు ఎప్పుడు బాగా లైఫ్లో హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్ ఉన్నారంటే మా స్టూడెంట్ డేస్. సో అందుకని ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ యూ దట్ స్టూడెంట్ లైఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దీన్ని మీరు ఎంజాయ్ చేసుకోవాలా, అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబుల్గా ప్రజెంట్ ఎంజాయ్ చేసుకోవాలా. ఫ్యూచర్ని గురించి మీరు సాక్రిఫైస్ చేసుకొని మీరు కష్టపడితే మీరు రాబోయే లైఫ్లో విల్ బీ ఏ సక్సెస్ఫుల్ స్టూడెంట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటి నేను మీ అందరికీ చెప్పేది ఏంటిదంటే 100% కాబట్టి మరలా వస్తాం. రవికుమార్ గారి విద్యా సంస్థలు ఒంగోలు, ఏరుగుంటపాడు, అద్దంకి, మాటూరులో కూడా చాలా విద్యా సంస్థలు కూడా నడుపుతూ దాదాపు 6,000-7,000 మంది స్టూడెంట్స్ని వారు ఇంతమంది మేనేజ్ చేస్తున్నారంటే మేము పొలిటికల్ లైఫ్లో వచ్చినప్పటి నుంచి కూడా రవికుమార్ గారి కాలేజీలకు చాలాసార్లుగా వెళ్ళినాం. చాలా చక్కగా కూడా వారు కంట్రోల్ ప్రతి ఒక్కరిని కూడా స్టూడెంట్ అన్ని కూడా ఉత్సాహపరుస్తూ వారికి కావాల్సిన అవసరాలు కూడా తీర్చుతూ చక్కగా మేనేజ్ చేస్తున్న రవికుమార్ గారిని ప్రత్యేకంగా మాగుంట కుటుంబ తరఫున నేను అభినందిస్తూ వారికి రాబోయే రోజుల్లో విద్యా సంస్థలు కాదు పొలిటికల్ లైఫ్ కూడా రావాలనేది కూడా చెప్తూ ముఖ్యమంత్రి గారు ఉండేది మళ్ళీ మొదటి నుంచి 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి అన్ని కూడా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు జాగ్రత్తగా చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ఒక డిసిప్లైన్, ఒక పద్ధతిలో ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు, ఏ స్థాయిలో అయినా ఉండగలుగుతారు. ఈరోజు ఒక మంచి పొజిషన్కి పోవాలంటే చదువుతో పాటు డిసిప్లైన్ ఉండాలి, చదువు ఉండాలి, అదేవిధంగా దానికి సహనం ఉండాలి. అన్నించి ఉంటేనే రేపు మంచి పొజిషన్స్లో మీ అందరూ కూడా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఏదైతే ఈరోజు కాలేజెస్లో ఎంత డిసిప్లిన్గా చేస్తున్నారో దాని పద్ధతిగా మీ అందరూ కూడా కష్టపడండి. ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తేండి, తల్లిదండ్రులకు మంచి పేరు తెప్పియండి. అందరూ కూడా మీరు కూడా ఒక కూర్చోమా రైట్ రన్నర్స్ చేటు ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్గా మారిందని కాంగ్రెస్ నాయకులు చింతా మోహన్ విమర్శించారు. స్థానిక ఎంసీఏ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్గా తయారైపోయింది. దాదాపు 13,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారంటున్నారు.
ఈ 10 లక్షల కోట్ల రూపాయలు ఏ జిల్లాలో ఎంత ఖర్చు పెట్టాడు, దేనికి ఖర్చు పెట్టాడు అంటే దాదాపుగా ప్రతి ఒంగోలు జిల్లాకు కూడా 30,000 25,000 కోట్ల రూపాయలు వచ్చి ఉండాలి. ఈ 10 లక్షల కోట్ల రూపాయల్లో ఎంత ఏ జిల్లాకు వచ్చింది, దేనికి ఖర్చు పెట్టారు అనే విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నాను. సూటిగా జవాబు 1 నెల లోపల చెప్పమని. నాకు తెలుసు అవన్నీ ఎక్కడ ఉన్నాయో, ఏ కంప్యూటర్లో ఉన్నాయో, ఏ వ్యక్తి దగ్గర ఉన్నాయో నాకు తెలుసు. నువ్వు బటన్ నొక్కితే వస్తుంది. రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ, మరి దళితులకు పట్ల వివక్ష ఉంది తెలుగుదేశం ప్రభుత్వంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సరైనటువంటి పోస్టింగులు ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వటం లేదని నేను డిమాండ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడిని. ఎంతమంది జిల్లా కలెక్టర్లు, ఎంతమంది పోలీస్ ఎస్పీలు ఉన్నారు 26 జిల్లాల్లో? మీ దగ్గర ఉన్నటువంటి శాఖలు ఉన్నాయి, ఎన్నో శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో ఎవరెవరు ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్లకు, ఎస్సీలకు మీరు ప్రాధాన్యత ఇచ్చారు? పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ముఖ్య కార్యదర్శిగా ఒక దళితుడు కాబోతున్నాడు రాబోయేటువంటి వారం రోజుల్లో. ఎందుకు ఈ రాష్ట్రంలో ఒక దళితుడిని ఎందుకు చేయకూడదు చీఫ్ సెక్రటరీగా నేను అడుగుతున్నా. వాళ్ళే పాపం చేశారు? 20% మేము ఉన్నాం, మాకు ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి, ఇన్ని కష్టాలు జరుగుతున్నాయి. కారంచేడులో మా కన్నీళ్లు తప్పించి ఏమీ లేదు. సుందూరులో ఏముంది? మేము పడుతున్న కష్టాలు. సుప్రీంకోర్టులో మాకు వాతలు పడ్డాయి. ఎందుకు వివక్ష చూపిస్తున్నారని చంద్రబాబు నాయుడిని ఏలెత్తి చూపిస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. నేనే వెళ్ళాను సెక్రటేరియట్కి. ఒక 10 రోజుల నాడు వెళితే జనాలు వస్తున్నారు, పోతున్నారు, ఆఫీసర్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కాగితాలు ఇస్తున్నారు, చూస్తున్నారు. జగన్ పరిపాలన కంటే చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. మేమిద్దరం రాజకీయ విరోధులమైనా కూడా నేను అభినందిస్తున్నా. ఒక్క సీతమ్మ అన్నదాన కేంద్రంకు తమ సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి అన్నారు. అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పేదలకు అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు జడా బాలనాగేంద్రను అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాండిల్యా, జనసేన నాయకులు చీకటి సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన కేంద్రం ఈరోజు నూతన క్యాంటీన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులు వచ్చారు. ఒంగోలు డిప్యూటీ మేయర్ అయినటువంటి వేమూరి సూర్యనారాయణ గారు, అలాగే మా జనసేన పార్టీ నుంచి సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ అయినటువంటి చీకటి వంశీదీప్ గారు, అలాగే ఒంగోలు కార్పొరేటరు శాండిలియా గారు, అలాగే కండే రమణ యాదవ్, అలాగే మన గాంధీ గారు, ఈ కార్పొరేటర్లు అందరూ వచ్చినారు. వారికి ముందుగా నా పేరున వారికి కృతజ్ఞతలు. ఈరోజు డొక్కా సీతమ్మ గారి ఆశయాలతో, మా పవన్ కళ్యాణ్ గారి ఆశయ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. కూడా ఈనాటి ముఖ్య అతిథులతో ఓపెనింగ్ చేయటం జరిగింది. మేము నిరంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి నేను కంకణబద్ధునై ఉన్నాను. దానికి సపోర్ట్గా మా అధినాయకులు నాగబాబు గారు, మనోహర్ గారు, మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా నాకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. నా
కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కూడా ఇటువంటి కార్యక్రమాలకి సహకరిస్తున్నారు కూడా. ఇటువంటి కార్యక్రమాలు సహకరించడానికి అందరూ ముందుకు. టీడీపీ, బీజేపీ, జనసేన కుటుంబ నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా చిరకాల మిత్రుడు, ఒక ఉన్నతమైన భావాలు గల మన జడా బాలనేంద్రబాబు గారు డొక్కా సీతమ్మ అన్నదాన కార్యాలయం పేరు మీద 29 రోజుల నుంచి నిరంతరం ఏదో ఒక విధంగా అందరి సహాయం తీసుకుంటూ ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటా అందరూ కూడా అన్నదానం చేస్తే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇది కూడా ఏరియా ఉండే పేదలకు కానీ అందరికి కూడా బాగా పనికి వస్తుంది. అంతేకాకుండా మేము కూడా అందరం మా చేతన సహాయం కూడా మేము కూడా అందరం కూడా చేసి నిరంతరం జరిగే విధంగా కూడా మేము కృషి చేస్తాము. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి అన్నదానం చేసే విధంగా బాలనేంద్ర పేర్లు మా కుటుంబ సభ్యులు అవసరం లేదండి, స్వాతంత్ర సమర యోధుల పేర్లు, ఇటువంటి ఏదైతే సమాజంలో ప్రజలకు అందరికీ ఉపయోగపడిన వ్యక్తుల పేర్లు పెడదామనే ఉద్దేశంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సూచిస్తే ఈ రోజున అన్న స్కూల్స్లో కూడాను జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఉన్నటువంటి ఆ పథకాన్ని దాన్ని రీప్లేస్ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ కూడా స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. అదేవిధంగా ఈ రోజున ఈయన మన బాలనాగేంద్ర యాదవ్ గారు అన్ని కార్యక్రమాలను కూడా ప్రతిరోజు ఇక్కడ నేను ఉంటాను, నాకు ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం వైపున కాకపోయినా కూడా నా సొంత నిధులతో నేను చేస్తానని చెప్పేటువంటి వ్యక్తి ఈయన ముందుకు వచ్చారు. వీరికి మనం సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరం కూడా పార్టీలకు అతీతంగా వీరికి మనం ముందుకు వచ్చి ఇటువంటి వారికి మనం మద్దతుగా నిలవాలి. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా చంద్రన్న సేవా సమితి పనిచేస్తుందని రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్కే భాష తెలిపారు. స్థానిక కొల్లాసనందు చిరు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచల జనార్దన్ హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కె వెంకటేష్, జిల్లా అధ్యక్షులు పఠాన్ సుల్తాన్ ఖాన్, ఏబి రెడ్డి, ఉద్దల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. చంద్రన్న సేవా సమితి సంస్థ స్థాపించారు. భాస్కర్ రెడ్డి గారు, భాషా గారు స్థాపించారు. ఈ సంస్థకు డెవలప్మెంట్ కావాలంటే అందరూ కూడా కలిసి వాళ్ళకి సహకరించాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ ఊర్లో ఉన్నటువంటి అఫీషియల్స్ ఎవరైనా సరే, ఈ స్కీమ్స్ ఉన్నటువంటి అఫీషియల్ వాళ్ళందరూ కూడా సహకరించి ఈ సేవా సంస్థని పెద్దదిగా చేసి ఇది మళ్ళా విజయవాడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలిసేటట్టుగా మీరందరూ కూడా దాన్ని డెవలప్ చేసి ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.